మాకు కూడా మేకప్ వచ్చు, బట్ టైం లేదని మిమ్మల్ని మాట్లాడుకున్నాం. బ్రైడల్కి మాట్లాడతారు అక్కడికి వెళ్ళి, బట్ అక్కడికి వెళ్ళాక అమ్మ నాకు కూడా కొంచెం పావీయం, నాకు కూడా కొంచెం వేసి వచ్చి థ్రెడ్డింగ్ చేయమంటారు చూసారా. ఈరోజు వీడియోలో నా మేకోవర్ చూసి మీరు అందరూ షాక్ అవబోతున్నారు. నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా ఈ వీడియో మీకు షేర్ చేయడానికి. మార్నింగ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో పెట్టాను, దానికి ఇప్పటికి చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, అక్క చాలా బాగుంది మేకోవర్ అని చెప్పేసి. అండ్ ఎప్పటి నుంచో ఇలాంటి మేకోవర్ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. లైక్ కంప్లీట్ బ్రైడల్ మేకప్ లుక్ అనమాట, పై నుంచి కింద వరకు సారీ మేకప్ హెయిర్ అంతా కూడా మంచి బ్రైడల్ లుక్ చేపించుకుందాం అనుకున్నాను. ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చిందనమాట, ఎందుకంటే నా మ్యారేజ్ అప్పటికి నాకు ఇలా బ్రైడల్ మేకప్ లుక్స్ ఇలాంటివి ఏం లేవు. అప్పుడు ఉన్నా సరే మాకు అంత ఫెసిలిటీ లేదనమాట. సో ఎప్పటి నుంచో ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నా. నేను చాలాసార్లు మేకప్ అనేది లైట్ మేకప్ వచ్చి, నాకు మరీ అంత ప్రొఫెషనల్ మేకప్ రాదు. అండ్ కంప్లీట్ ఒక ప్రొఫెషనల్ మేకప్ ట్రై చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు పర్ఫెక్ట్ బ్రైడల్ మేకప్ లుక్ చూపించబోతున్నాను ఈరోజు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మేకప్ చేసే వాళ్ళు వచ్చేసి సౌజన్య గారు అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా, సౌజన్య గారు ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. ఓన్లీ మేకప్ మాత్రమే కాదు, హెయిర్ స్టైలింగ్, సారీ డ్రేపింగ్, మెహందీ, మీకు బ్రైడ్కి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా సౌజన్య గారు ప్రొవైడ్ చేస్తారు. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నాకైతే అసలు లుక్ ఎంత బాగా నచ్చిందంటే, ఫస్ట్ మొత్తం ఫేస్ అంతా క్లీనప్ చేశారు. క్లీనప్ చేసిన తర్వాత ప్రైమర్, మాయిశ్చరైజర్, లెన్స్ ట్రై చేశాను ఈసారి నేను. ఎందుకో లెన్స్ పెట్టుకోవాలి, ఆ లుక్ అనేది కంప్లీట్ డిఫరెంట్ రావాలి. మనకి పింట్రెస్ట్లో బ్రైట్స్ ఎలా కనిపిస్తారు, నేను అలా కనిపించాను ఈరోజు. నాకైతే అసలు నా హెయిర్ అయితే ఇంకా ఆసమ్ అనమాట. హెయిర్ నాది మీకు తెలుసు కదా, నా హెయిర్ ఎంత పలుచగా ఉంటుందో. సో ఆ హెయిర్ని ఎంత డిఫరెంట్గా చేశారంటే అసలు మొత్తం లుక్ అంతా చేంజ్ అయిపోయింది తెలుసా. నాకైతే మొత్తం పైనుంచి కింద వరకు లుక్ అంతా చాలా బాగా నచ్చింది. సారీ డ్రైపింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా చేశారు. అన్నీ కూడా మంచి ప్రొఫెషనల్ మేకప్ మీకు కావాలనుకుంటే మీ అకేషన్స్కి, లైక్ ఏదైనా మీ కిట్టి పార్టీస్ నుంచి వెడ్డింగ్, మళ్ళీ రిసెప్షన్కి కానీ, లేకపోతే హల్దీ ఫంక్షన్స్ కానీ, లేకపోతే మనకి గోద్బరాయి ఉంటుంది కదా, అంటే మనకి సీమంతాల ఫంక్షన్స్ ఉంటాయి కదా, సీమంత ఫంక్షన్స్కి ఎలాంటి అకేషన్కి అయినా సరే, రిసెప్షన్ లుక్కి, మళ్ళీ కాక్టైల్ పార్టీస్కి, ఏ టైప్ లుక్కి అయినా సరే పర్ఫెక్ట్గా మీకు మేకప్ కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, అండ్ ఆల్సో స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను చూడండి. మోర్ ఓవర్ మనకి మేకప్ చేసే వాళ్ళు కంఫర్టబుల్గా, ఫ్రెండ్లీగా ఉండాలి, అది ఇంపార్టెంట్. నేనైతే మరీ అంత స్ట్రిక్ట్గా, సీరియస్గా ఉండలేను, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారనమాట. సో సౌజన్య గారు అసలు చాలా కంఫర్టబుల్ అండ్ ఆల్సో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారనమాట. అండ్ మనకి ఇలా మీ స్కిన్ టోన్ తగ్గట్టు ఏదైతే సూట్ అవుతుందో అనేది కూడా కంప్లీట్లీ సజెస్ట్ చేస్తారు. నేనైతే శ్రావణ మాసంలో ఇలాంటి మేకప్ ఎప్పుడైనా మనకి కమింగ్ మ్యారేజెస్ వస్తున్నాయి కదా, మెయిన్ మ్యారేజెస్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచే, అండ్ సౌజన్య గారు మీరు ఏ లొకేషన్ అయినా సరే తను ట్రావెల్ చేసి వచ్చి మీకు మేకప్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు. అంటే మేము హైదరాబాద్లో లేము, నేనైతే హైదరాబాద్ కదా, హైదరాబాద్లో లేము, మేము వేరే సిటీస్లోని, మాకు అవుతుందా అనేది మీరు డౌట్ పడక్కర్లేదు. మీరు ముందుగా బుక్ చేసుకున్నారంటే, ఎందుకంటే వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, ముందుగా బుక్ చేసుకున్నారంటే చక్కగా మీ లొకేషన్కి ముందుగా వచ్చి వాళ్ళు మేకప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ నేను ఇప్పుడు మెహందీ కూడా ట్రై చేశాను తిన దగ్గర. సో మెహందీ కూడా మంచిగా మొత్తం బ్రైడల్ మెహందీ, డిజిటల్ బ్రైడల్ మెహందీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాట్ నాట్ మీరు ఒక్కసారి బుక్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. లైక్ మీరు మీ సిస్టర్స్కి కానీ ఎవరికైనా మేకప్ మొత్తం అంతా కావాలనుకున్నా, ఆర్ మీ కోన్ కావాలనుకున్నా, రిసెప్షన్కి అలా కావాలనుకున్నా సరే హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. నా లుక్ నాకు అంత బాగా నచ్చిందనమాట. అండ్ నాకు పిగ్మెంటేషన్ ఉంటుంది, ఫేస్ అంతా నాకు ఈవెన్గా ఉండదు, ఒకే కలర్ ఉండదు, పిగ్మెంటేషన్ అక్కడక్కడ ఉంటుంది. కాబట్టి దానికి కలర్ కరెక్ట్గా సూట్ అయ్యేలాగా మొత్తం అంతా చేశారనమాట ఈవెన్గా. నా ఫేస్లో ఎక్సైట్మెంట్, నా ఫేస్లో హ్యాపీనెస్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలా శ్రావణ మాసంలోనే బ్రైడల్ మేకప్ లుక్ లాగా నేను ఒక వీడియో అది పెట్టాను కదా, సారీ అవన్నీ కట్టుకొని జ్యువెలరీ అదంతా పెట్టుకొని అవంతా చేశాను. కాకపోతే నా ఓన్గా నేను అది మేకప్ చేసుకున్నాను, నాకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు, ఓకేలాగా అనిపించింది. బట్ ఈసారి ఇంత ప్రొఫెషనల్గా మేకప్ లుక్ అనేది నాకు అసలు జస్ట్ ఆసమ్ అంటే ఆసమ్ అనిపించింది అనమాట. సో దీనికోసం నేను ఒక పట్టు సారీ తీసుకున్నాను, అండ్ ఆల్సో దానికి తగ్గట్టు బ్లౌజ్ కూడా అలా పక్కన పెట్టుకున్నాను, అండ్ ఆల్సో జ్యువెలరీ కూడా అలా తీసుకున్నాను. ఎందుకంటే మొత్తం అంతా మనకి సెట్ ఉండాలి కదా బ్రైడల్ అంటే. సో అది, అండ్ ఎంత నీట్గా సెటిల్ డౌన్ అయింది తెలుసా మేకప్ అంతా కూడా. అండ్ నేనైతే ఫస్ట్ నేను చూడగానే
నా స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుందా లేదా, నాకు సూట్ అవుతుందా లేదా అని చాలా డౌట్ పడ్డాను. వన్స్ అలా 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 స్టెప్ బై స్టెప్ వెళ్తున్న కొద్దీ పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. అట్ ది సేమ్ టైం మనం నెక్కి అండ్ బ్యాక్ మనకి బ్లౌజ్ వెనకాల బ్యాక్కి హ్యాండ్స్కి అన్నిటికీ ఈవెన్గా ఉండేలాగా వీళ్ళు దృష్టి పెడుతున్నారు. నాకు ఆ పర్ఫెక్షన్ చాలా బాగా నచ్చింది వీళ్ళ దగ్గర. అండ్ ఎటువంటి డౌట్ కూడా పడద్దు బుక్ చేసుకోవాలంటే. ఫస్ట్ మీరు కాల్ చేసి కనుక్కోండి. కమింగ్ బ్రైడ్స్ ఉన్నారు, కమింగ్ మ్యారేజ్ సీజన్లో బ్రైడ్స్ ఎవరైతే ఉన్నారో కాల్ చేసి కనుక్కోండి. మీరు మీ స్టైల్ బట్టి కూడా ప్రైజింగ్ అనేది ఉంటుంది. మంచి తక్కువ ప్రైస్కే, మార్కెట్ ప్రైస్ కంటే ఇప్పుడు మేకప్ ప్రొఫెషనల్స్ అంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో అది ఇది అని అనుకోవద్దు. ఫస్ట్ మీరు కాల్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది ప్రైజింగ్ ఎలా ఉంది ఎక్సెట్రా అనేది. మీరు వాట్సాప్లో మీ సారీ పిక్స్ పెట్టినా దానికి తగ్గట్టు కూడా వీళ్ళు మేకప్ అనేది చేస్తారు. కంప్లీట్లీ మన హెయిర్స్ ఏదైతే స్టైలింగ్ ఉందో అవన్నీ కిట్ బ్రాండ్స్ కంప్లీట్లీ అవన్నీ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు కంప్లీట్ లుక్ అనేది చేంజ్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎటువంటి నాన్ బ్రాండ్స్ యూజ్ చేయరు, అన్నీ కూడా బ్రాండెడ్ కాస్మెటిక్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి లుక్ మంచిగా ప్రొఫెషనల్గా రావాలంటే మనకి మేకప్ ప్రొడక్ట్స్ ఏవైతే యూజ్ చేస్తామో అవి కంప్లీట్ బ్రాండెడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది మీరు బ్రాండ్స్ కూడా చెక్ చేసి మీరు మేకప్ స్టార్ట్ చేసే ముందు కూడా బ్రాండ్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండేషన్ నేను చెప్పాను అనమాట, నాకు ఫౌండేషన్ ఎక్కువ వద్దండి, ఇలాగ నాకు ట్రెడిషనల్, నేనైతే ఏం చెప్పానంటే వీళ్ళకి నాకు ట్రెడిషనల్ బ్రైడల్ మేకప్ లుక్ కావాలి అని చెప్పాను అనమాట. సో దాని తగ్గట్టు, కాకపోతే హెయిర్ వచ్చేసి నాకు జడ కుట్టడం ఇవన్నీ వద్దండి, మనకి రిసెప్షన్ హెయిర్ స్టైల్ ఉంటుంది కదా ఆ లుక్ కావాలి, ఫ్రంట్ మాత్రం బ్రైడల్ లుక్ కావాలి అని చెప్పాను. హెయిర్కి ఒకటి చెప్పాను, ఫేస్కి ఒకటి చెప్పాను, దాని తగ్గట్టే చేశారనమాట. సో హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఎవరైతే మేకప్ లవర్స్ ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నేను కొన్ని మేకప్లో ఏవైతే మిస్టేక్స్ చేశానో నేను కొన్ని గమనించాను అనమాట. అండ్ ఎంత గమనించినా సరే అసలు వీళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా మనం అస్సలు చేయలేము, అస్సలు చేయలేము. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్లీ ట్రైన్ అవుతారు కదా, దానికోసమే ట్రైన్ అవుతారు కదా, అందువల్ల మనం వాళ్ళు చేసినట్టు మనం చేసుకోలేము. సీరియస్లీ మనం ఎంత ట్రై చేద్దామన్నా సరే కంప్లీట్ మనం చేసుకుంటే కేకీగా ఫ్లేక్గా వచ్చేస్తుంది ఫౌండేషన్ అది కూడా. సో వీళ్ళు చేసినప్పుడే ఆ పర్ఫెక్షన్ అనేది తెలుస్తుంది. వన్స్ నేను చేయించుకున్నాను కాబట్టి నాకు డిఫరెన్స్ అనేది తెలిసింది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఏ చిన్న అకేషన్ అయినా సరే దానికి తగ్గట్టు ప్రైజింగ్ అనేది ఉంటుంది, ఓకేనా. అండ్ వీళ్ళు కొంచెం బయటికి వెళ్ళటము అండ్ ఆల్సో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రియార్ బుక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ నాకైతే సౌజన్య గారు ఇన్స్టాగ్రామ్ ద్వారా అండ్ ఆల్సో తెలిసిన వాళ్ళ ద్వారా రిఫర్ అయ్యారు. సో నేను ఇలా ట్రై చేద్దామండి, నాకు చాలా రోజుల నుంచి ట్రై చేయాలని ఉంది అనగానే ఇలా ఒకరోజు మేము ఇలా మేకప్ లుక్ అది పెట్టుకున్నాము.
వన్స్ మేకప్ అంతా అయిపోయిన తర్వాత శారీ డ్రేపింగ్ అనమాట. శారీ డ్రేపింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. లైక్ ప్లీటింగ్, ఐరనింగ్ అండ్ ఆల్సో కిందన ఆ సైడ్ మనకి ఇలా కొంచెం ప్లీట్స్ వస్తాయి చూసారా, అది నేను అసలు చేసుకోలేను. చాలామందికి నేను కట్టుకునే చీర విధానం చాలామందికి నచ్చుతుంది. బట్ ప్రొఫెషనల్ది వేరేది ఉంటుంది అనమాట. ప్రొఫెషనల్గా వాళ్ళు శారీ డ్రేప్ ఏదైతే చేస్తారో అది పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ సైడ్ ప్లీట్స్ అవి మనం పెట్టుకోలేము, ఎవరికి వాళ్ళు పెట్టుకోలేము అసలు. ఓన్లీ మనకు వేరే వాళ్ళ హెల్ప్ ఉండాలి, లైక్ పర్ఫెక్ట్ శారీ డ్రేపింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు శారీ ముందుగా డ్రేప్ చేసి ఇమ్మన్నా సరే ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ముందుగా డ్రేప్ చేసి ఇస్తే మనము వెంటనే కట్టేసుకుంటాం చూసారా, అలా శారీ డ్రేపింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ శారీ డీటెయిల్స్ నేను చెప్పలేదు కదా. ఈ శారీ వచ్చేసి నేను ఎథనిక్ పట్టు శారీస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా. అండ్ అదేంటి బ్లౌజ్ వచ్చేసి నిన్న నేను దిల్సుఖ్ నగర్లో వెళ్ళాను. దిల్సుఖ్ నగర్లో ఒక అబ్బాస్ మగ్గం వర్క్స్ అని చెప్పేసి చెప్పాను కదా, సో వాళ్ళ దగ్గర నేను తీసుకొని కుట్టించుకున్నది అనమాట. క్లాత్ తీసుకొని క్లాత్ అలా రెడీమేడ్ మగ్గం వర్క్ ఉంటుంది కదా, క్లాత్ తీసి కుట్టించుకున్నా ఎల్బో స్లీవ్స్. తర్వాత జ్యువెలరీ వచ్చేసి నేను ప్యాకేజ్ ఆఫ్ ఫ్యాషన్స్ జ్యువెలరీ తీసుకున్నాను. మొత్తం సెట్ అంతా కూడా నేను ప్యాకేజ్ జ్యువెలరీలోనే నేను పర్చేస్ చేశాను. సో డీటెయిల్స్ అనేవి ఇచ్చాను అనుకుంటాను. మెయిన్ ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అంతా కాదు కానీ నాకు మెయిన్ సౌజన్య గారు చేసిన మేకవర్ మాత్రం అద్దరిపోయింది అసలు. ప్రవీణ్ కూడా చాలా షాక్ అయ్యాడు తెలుసా, పెళ్ళి కూతుర్లా ఉన్నామని చెప్పేసి. ఆ ఒక్క మాట చాలు, నేను అలా ఎక్కడికో వెళ్ళిపోయాను అనమాట. నేను అంత బాగా నచ్చింది నాకు. సో మనము ఫుల్ మేకోవర్ చూసేద్దాం లాస్ట్లో. హెయిర్ కూడా నేను చిన్నది చూపిస్తాను, మరీ డీటెయిల్గా అయితే చూపించట్లేదు ఎందుకంటే నేను చాలా పెద్ద వీడియో అయిపోతుంది అండ్ మీకు కూడా బోర్ కొడుతుంది కదా. ఫస్ట్ వచ్చేసి హెయిర్ నాకు కొంచెం స్ట్రెయిట్ అండ్ టైప్లో చేశారు. దాని తర్వాత హెయిర్ స్టైలింగ్ అనేది చేశారనమాట. నార్మల్ హెయిర్ స్టైల్ చేయడం ఈజీయే, బట్ నాలాంటి థిన్ హెయిర్కి చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో దాన్ని బట్టి మీకు నా హెయిర్ మారిన దాన్ని బట్టి మీకు ఈమె ఎంత ప్రొఫెషనల్గా చేస్తున్నారనేది మీకు అర్థమైపోతుంది. అండ్ చాలా పేషెన్స్ తెలుసా, మనం ఏం చెప్తే అది వింటున్నారు చాలా పేషెన్స్గా. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం లాస్ట్లో మనము చూద్దాం. అంటే మొత్తం మేకోవర్ అంతా అయిపోయిన తర్వాత ఫోటోషూట్స్ మొత్తం ఎండింగ్ వరకు అయిపోయినప్పుడు నేను చూపిస్తాను ఎలా మేకోవర్ ఎలా అయిందనేది. ఓకేనా.
ఫైనల్లీ ఇది నా బ్రైడల్ మేక్ ఓవర్ అనమాట. ఎంత బాగుంది కదా లుక్, నాకైతే ఆసమ్ నచ్చింది. కరెక్ట్గా సెట్ అయింది అనిపించింది నాకు. ఇంకా ప్రాపర్ అంటే పైనుంచి కింద వరకు ప్రాపర్గా సెట్ అయింది అనిపించింది. నా హెయిర్కి, నా హెయిర్ స్టైల్ కానీ లేకపోతే మేకప్ కానీ ఎంత ప్రొఫెషనల్గా అనిపించిందంటే అసలు ఇలా సైలెంట్గా ఇంట్లో కూర్చోవడం ఎందుకు, ఏదైనా వెడ్డింగ్కి వెళ్తే బాగుంది కదా అనిపించింది అనమాట. సో నాకు మా జోష్ మెచ్యూర్ అప్పటికి, అండ్ ఆల్సో మొన్న మా తమ్ముడు మ్యారేజ్ అయింది కదా అప్పుడు, అండ్ నా మ్యారేజ్కి ఇలాంటి ఛాన్స్ వస్తే బాగుంది అనిపించింది. ఈమె కాంటాక్ట్ అప్పుడు దొరికితే బాగుండేది, అప్పుడు మంచిగా చేయించుకునేదాన్ని అని చెప్పేసి. ఎందుకంటే ఇంత మంచిగా రెడీ అయ్యి ఇంట్లో కూర్చోలేం కదా. సో అందుకని హెయిర్ చూసారా అసలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. నేను ఎప్పటి నుంచో ఇలాంటి హెయిర్ చేయించుకుందాం అనుకుంటే నా హెయిర్కి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, బట్ ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ మేకప్ వల్ల. సో మీరు కూడా కాంటాక్ట్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఇస్తా. అండ్ నా లుక్ అది ఎలా అనిపించింది సౌజన్య గారు చేసింది అనేది కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే సూపర్ నచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ చెప్పాను కదా డీటెయిల్స్ వచ్చేసి మేకప్, హెయిర్ అండ్ ఆల్సో సారీ డ్రైవింగ్ బై సౌజన్య గారు, అండ్ ఆల్సో సారీ ఫ్రమ్ ఎథనిక్ ఫ్యాషన్స్, అండ్ జ్యువెలరీ వచ్చేసి ఫ్రమ్ ఎక్స్క్లూజివ్లీ పాకిజా ఫ్యాషన్స్ అనమాట అది. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో సౌజన్య గారి డీటెయిల్స్ అన్ని ఇస్తాను, మీరు తొందరగా బుక్ చేసుకోండి, తర్వాత మళ్ళీ స్లాట్స్ దొరకపోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ శ్రావణ శుక్రవారం, హ్యాపీ వరలక్ష్మీ దేవ్రతం, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను ముందు రోజు షూట్ చేస్తాను, రికార్డ్ చేస్తాను, అందువల్ల చెప్పడం మర్చిపోయా. హ్యాపీ 78th ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, టాటా, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.